వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే లివ్ ఇన్ రిలేషన్షిప్పై ప్రభుత్వం రూపొందించిన రూల్స్ చర్చనీయాంశంగా మారాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 15 రకాల డాక్యుమెంట్స్ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డ్, వయస్సు ధృవీకరణ, నివాసం, అద్దెకు సంబంధించిన పత్రాలు లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కోసం 16 పేజీల ఫారంను నింపాలి. పూజారి నుంచి ఎన్ఓసి సర్టిఫికెట్ తీసుకోవాలి. అంతకు ముందున్న సంబంధాల గురించి సైతం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే భర్త లేదా భార్య మరణించిన వారు, వారి మునుపటి లివ్ ఇన్ రిలేషన్షిప్ ముగిసిన వారు రిజిస్ట్రేషన్ సమయంలో దీనికి సంబంధించిన పత్రాలు అందించాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్ కోసం నమోదు చేసుకోకపోతే వారికి 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఇద్దరు మేజర్స్ కలిసి జీవించడానికి పూజారి ఎన్ఓసి అవసరం ఎందుకు? లివ్ ఇన్ రిలేషన్షిప్కి తప్పనిసరిగా ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నారు? లాంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వాల జోక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి విషయాల్ని ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మొత్తానికి ఉత్తరప్రదేశ్ అంటే ఒక భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని ఆమోదించినటువంటి రాష్ట్రం, అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది. ఇక దీనిపై ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి విమర్శలు తలెత్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ సహజీవనం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనేటటువంటి నిబంధనలు కూడా తెరపైకి వచ్చినాయి. మొత్తానికి అంటే భారతదేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒకటి. ఇతర దేశాల్లో సహజీవనం చేసేవాళ్ళ వినియోగంలో ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా చాలామంది సహజీవనం చేస్తున్నారని చెప్పేసి తెరపైకి వస్తున్నటువంటి అంశాలు. కానీ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పురోహితుడు సర్టిఫికెట్ ఇవ్వాలి, 500 రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలా, తదితర అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. అసలు ఏంటి ఈ సహజీవనానికి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఏంటి అంటే జరుగుతున్నటువంటి పరిణామాల్లో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో వాటిని నిర్మూలించడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో బిల్లు, దీనికి ఎంతవరకు ప్రాధాన్యత ఉంది, దీన్ని ఎంతవరకు ఆమోదిస్తున్నారు, తదితర అంశాల గురించి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. రోహిత్ గారు ఏపీ హ్యూమన్ రైట్స్ ఫోరం స్టేట్ సెక్రటరీ, అలాగే శేషగిరి గారు హైకోర్టు అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్, సుబ్బరాజు గారు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రోహిత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి ఈ సహజీవనానికి సంబంధించి భారతదేశం తీసుకొచ్చినటువంటి యూసీసీ యొక్క ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు సంబంధించినటువంటి అందులో ఉత్తరాఖండ్ మొట్టమొదటిసారిగా అమలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో సహజీవనం కనుక చేయాలి అనుకుంటే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మన భారతదేశ వాతావరణానికి ఇది ఎంత ఉపయుక్తకరంగా ఉంటుంది, ఎంత వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇది ముందుగా మనం ఇక్కడ ఈ సహజీవనం రిజిస్ట్రేషన్ అనేది మన ఉత్తరాఖండ్ ముందు చూస్తే బహుశా మనం అన్నిటికన్నా ముందు ఫస్ట్ పుట్టుస్వామి జడ్జిమెంట్కి వెళ్ళాలండి. పుట్టుస్వామి జడ్జిమెంట్ గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని చెప్పి పుట్టుస్వామి జడ్జి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మన ప్రాథమిక హక్కులోనే మన లైంగికత కానీ మన 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 రిలేషన్షిప్స్ కానీ మన సెక్షువాలిటీ కానీ మన జెండర్ కానీ ఇవన్నీ కూడా మన వ్యక్తిగత గోప్యతలో భాగం అని పుట్టస్వామి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ని మనం రిజిస్టర్ చేయమంటూ అనేది దానికి పూర్తిగా వ్యతిరేకం ఉంది. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్టర్ చేయమని చెప్పారు. అసలు నేను ఎందుకు రిజిస్టర్ చేయాలి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇద్దరు పరస్పర అంగీకారంతో వచ్చి ఒక చోట ఉండటం అనేది, కలిసి ఉండటం అనేది, దానికి రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరం? రిజిస్ట్రేషన్ అంటే రోహిత్ గారు ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తడం, లేకపోతే ఒకళ్ళపై ఒకళ్ళు హత్య ప్రయత్నాలు చేయటం రకరకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ కనుక చేయాలి అనుకుంటే, సహజీవనం చేయాలనుకుంటే ఇద్దరు అనుమతితోటే, మీరు ప్రభుత్వం యొక్క అనుమతితోటే చేసే విధంగా మీ యొక్క అంటే ఏ విధమైన సరే ఎవరికి ఇబ్బంది కలిగినా సరే వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కోరుకోవచ్చు. అక్కడికి వస్తున్నా అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు మనకి బయట పెళ్లిలో ఎటువంటి అమలు అవుతాయో వ్యక్తిగత హక్కులు భంగం కలిగించేవి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా అటువంటి అవుతాయి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో వాళ్ళకి పిల్లలు పుట్టారు అంటే దే ఆర్ కన్సిడర్డ్ లెజిటిమేట్ చైల్డ్.
సో దట్ వాజ్ ఆల్రెడీ సెట్ బై సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ మెనీ ఏ టైమ్స్. మనకి ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఏమన్నా గృహహింస లాంటిది ఉందంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నిరోధక చట్టం దానికి ఆల్రెడీ అప్లై ఉంది, ఏ ఇద్దరు భార్యాభర్తల మీద మధ్యలో అప్లై అయినట్లు. సో మనకు ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని మామూలు రిలేషన్షిప్ గా కోర్టులు కానీ మన ఎస్టాబ్లిష్డ్ సెటిల్ లా కానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సమస్య మన ఉత్తరాఖండ్ ఎందుకు చూడాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ ని రిజిస్టర్ చేస్తే కనుక ఒక సెక్యూరిటీ ఉంటుందని చెప్తున్నారు. దానికి మనకి ఇంకొంచెం వెనక్కి చూడాలి. ఉత్తరాఖండ్ లో 2018 అనుకుంటున్నా, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని అంటే మత స్వేచ్ఛా చట్టం తీసుకొచ్చారు. అది బేసిక్ గా మత స్వేచ్ఛా చట్టం కాదు, మతానికి మత స్వేచ్ఛ లేని చట్టం. అక్కడ ఏంటంటే మనం కొన్ని అంటే మనం బెదిరింపుల ద్వారా లేకపోతే లొంగుబాటు ద్వారానో లేకపోతే ఏయో ఆశ చూపించో లేదా పెళ్లి ద్వారానో మతం గనక మార్చే ప్రయత్నం చేస్తే అది నేరం అని చెప్పి, దాని తర్వాత మనం ఇంకో చోక్కరికి వస్తాం. పర్టికులర్ ఉత్తరాఖండ్కి వెళ్తే మనకి మామూలుగా రెండు వేరు మతాల వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు సెక్యులర్ గా చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో ఒక హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధ, జైనవా, ఏదో ఏ మతమైనా కానివ్వండి వాళ్ళని, ఆ ప్రొవిజన్ ఉంది. కానీ మీరు యాక్చువల్ గా ఉత్తరాఖండ్ లో చూస్తే ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కి మనం రిజిస్టర్ చేసుకున్నాక రిజిస్ట్రార్ ఇవ్వాలి, మనకు పెళ్ళైనా సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ మీరు గత 5-6 ఏళ్ళు ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ లో చూస్తే గనక ఆ స్పెషల్ మ్యాప్స్ ఎస్ఎంఏ రిజిస్ట్రార్ ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఆ పెళ్లిని నిరాకరించే హక్కు ఉంది. ఇప్పుడు అటువంటి దాన్నే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో పెట్టారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కి చెప్పిన రిజిస్ట్రేషన్ అని, ఆ రిజిస్ట్రేషన్ ని నిరాకరించే హక్కు రిజిస్ట్రార్ ఉంది. ఇప్పుడు అంతలోకి ఏమైంది, ఎస్ఎంఏ ప్రకారం మనం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా సపోజ్ ఒక ఉదాహరణ తీసుకున్నాం, ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే దానికి ముందు వాళ్ళ విషయాలన్నీ పెడతారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి. అది ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఈ హిందుత్వ వీధి మొక్క చేతిలోకి వెళ్తున్నాయి. ఎన్నో ఘటనలు జరిగినాయి ఉత్తరాఖండ్ లో. ఆ విషయాలన్నీ హిందుత్వ మోకలు, ముఖ్యంగా ఈ బజరంగ్ దళ్ళు ఇవన్నీ తీసుకుని ఆ ముస్లిం అబ్బాయి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు బెదిరించడం, ఈ అమ్మాయి హిందూ అయితే హిందువుల ఇంట్లోకి వెళ్ళి వీళ్ళని బెదిరించడం, ముస్లింలు అలా చేసుకుంటది అది ఇది అని చెప్పి ఇంత ఘోరంగా పరిస్థితి ఉన్నప్పుడు మతాల మధ్య కూడా విద్వేషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టమే దీని ఒక ముఖ్య భాగం. ఇది చాలా మంచిది అనుకుంటే షెడ్యూల్ ట్రైబ్ ఆదివాసీల్ని యూసీసీ లోంచి ఎందుకు మినహాయించారు? ఇది అంటే ఇది మంచిది అనుకుంటే ఆదివాసీలు కూడా మంచి చట్టాలు అక్కర్లేదా? అవును, వాళ్ళు పౌరులే కదా, వాళ్ళు ప్రజలే కదా. మరి ఇది అంత మంచి చట్టం అయి ఉండి, ఇది అందరికీ స్వేచ్ఛనిచ్చే చట్టం అయి ఉంటే ఆదివాసీని చట్టంలోంచి ఎందుకు మినహాయించారు? వాళ్ళకి మంచి చట్టాలు అక్కర్లేదా? లేకపోతే ఇది కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తీసుకొచ్చిందా? ఇది మనం ఆలోచించాలని నేను భావిస్తున్నాను. రైట్. శేషగిరి గారు, హైకోర్టు అడ్వకేట్ మరియు సోషల్ యాక్టివిటీస్ట్. శేషగిరి గారు నమస్తే. నమస్తే అండి. శేషగిరి గారు, ఏంటి ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులో ఈ యొక్క సహజీవనానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు మ్యారేజ్ లాస్ అనేవి ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, అలానే ముస్లిం సపరేట్ ఉంది, క్రిస్టియన్స్ ఉంది, అలానే డివోర్స్ కానివ్వండి, వీటన్నిటికీ ప్రతి ఒక్క సపరేట్ చట్టం ఉంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 1840లో కొలోనియల్ ఎరాలోనే స్టార్ట్ అయిందండి. అంటే మన భారతదేశంలో చట్టాలు వచ్చే ముందే ఫస్ట్ బ్రిటిషర్స్ ఏమనుకున్నారంటే ఒక యూనిఫామ్ కోడ్ తెస్తాం అనుకున్నారు కానివ్వండి. బట్ ఆ కోడ్ అనేది రిస్ట్రిక్ట్ చేసిన తోటి ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, ఇంకా వేరే చట్టం గురించి చేశారన్నట్టు, కాంట్రాక్ట్ యాక్ట్ గురించి. మిగతావన్నీ పర్వ్యూ ఆఫ్ ది రిలీజన్ ఏంటంటే ఇండివిజువల్ గానే పెట్టారు. ఇన్ని సంవత్సరాలు ఇది ఇలానే జరుగుతుంది. సబ్సిక్వెంట్ గా అంబేద్కర్ గారు కూడా అనుకున్నారు అన్నట్టు, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంటే బాగుంటుంది అని. కానీ అప్పుడు కూడా సర్టన్ ఫండమెంటల్ గ్రూప్స్ ఫ్రమ్ ఆల్ ది రిలీజియన్స్ అపోజ్ చేశారు అన్నట్టు. మాకు సపరేట్ గా మా రిలీజియస్ లాస్ ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూ కావాలని అనుకున్నారు. కాబట్టి అప్పుడు కాలేదు. ఇది ఆర్టికల్ 44 కింద ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. దిస్ ఇస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అంటారండి. కానీ దీనికి క్లియర్ గా లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదు. ఈ మధ్యలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అని బాగా ప్రపోగేషన్ చేసిందండి. దీంట్లోనే మన 27th
జనవరి రోజు అవును. ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అవును. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. అవును. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కోడ్. ఉమ్. ఇంతకు ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకేదైనా స్టేట్ లో ఉందా అంటే గోవాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందండి. అవును. మచ్ బిఫోర్ ది ఇండిపెండెన్స్ ఉమ్. వాళ్ళకి అది పోర్చుగీస్ డొమైన్ కాబట్టి ఉమ్. వాళ్ళు పోర్చుగీస్ రూల్ చేస్తున్నారు కాబట్టి ఉమ్. ఆల్రెడీ గోవాలో ఈ Hmm. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది Hmm. రైట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ దేర్ ఇండిపెండెన్స్ వాళ్ళకి ఉందండి. ఉమ్. ఇప్పుడు ఇది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుని వచ్చిందో ఈ పట్ల చట్టం, ఉమ్. దీంట్లో ఎస్పెషల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏం చేసిందంటే కొన్ని లాస్ ఎనాక్ట్ చేసింది. ఉమ్. దీని ప్రకారం ఏంటంటే దీనికి ఏంటంటే నార్మల్ మ్యారేజెస్ ఎలా అవుతుందో ఉమ్. అలాంటి పర్వ్యూ కిందనే దీన్ని కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ తీసుకురావాలనుకుని Hmm. ఒక ప్రయత్నం అన్నట్టు. ఉమ్. ఇది ఇనీషియల్ స్టేజెస్. ఉమ్. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కానీ కంపల్సరీ. కానీ శేషగిరి గారు ఆ ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే దీన్ని సహజీవనం ఎవరు చేస్తున్నారు ఏంటి అనే ఒక కట్టడి చేయటం కోసం చేసినటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? అంటే ఏదైనా స్టేట్ అండి ఎప్పుడన్నా కానివ్వండి Hmm. సిటిజన్స్ కి వాళ్ళ ఒక కంట్రోల్ లో పెట్టుకోవాలని అనుకుంటుంది, ప్రయత్నం చేస్తున్నారు. Hmm. దట్ ఈస్ ది వాట్ యు కాల్డ్ ఒక Hmm. స్టేట్ అనేది దీని కింద చూస్తుంది. ఉమ్. అదొక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటంటే ఇది ఇన్వేషన్ ఆఫ్ వాట్ యు కాల్డ్ ఇండివిజువల్ ప్రైవసీ అన్నట్టు. ఉమ్. ఇది వైలేషన్ ఆఫ్ వాట్ యు కాల్ టు సమ్ ఎక్స్టెంట్ హ్యూమన్ రైట్స్ కూడా. ఉమ్. కానీ అట్ ది సేమ్ టైం ఏమైతుందంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఎవరైతే చిల్డ్రన్ హు ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ దిస్ లివింగ్ రిలేషన్షిప్స్, ఉమ్. డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, ఉమ్. మెయింటెనెన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయో ఈ రిలేషన్షిప్స్ కంటిన్యూ అయిన రోజులు కంటిన్యూ అవుతాయి. Hmm. సబ్సిక్వెంట్ గా అలాంటి బెనిఫిట్స్ రావు. Hmm. సో ఇట్ ఈస్ ఎ బెనిఫిషియల్ లెజిస్లేషన్ అండ్ ఉమెన్ సెంట్రిక్ అని అనిపిస్తుందండి నాకు ఇనిషియల్ గా ఇది చూస్తుంటే. Hmm. వితౌట్ ఎనీ బయాస్ టువర్డ్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ఉమ్. నేను ఇది క్లారిఫై చేస్తున్నాను. ఉమ్. రైట్. సుబ్బరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు. సుబ్బరాజు గారు నమస్కారం. నమస్కారం అండి. యాక్చువల్ గా మీకు ఇట్లాంటి ఇప్పుడు ఇది నాగ్పూర్ ఎజెండా అంటే హిందుత్వ ఎజెండా చాలా కాలం నుంచి దాని స్వింగ్ అప్ స్వింగ్ అంటే పైకి వెళ్తా ఉంది కాబట్టి ఉమ్. వాళ్ళ గత 2 ఎన్డీఏ గవర్నమెంట్స్ లో మోడీ గారు ఉమ్. దాదాపుగా అన్ని అంశాలు అంటే కాశ్మీర్ కి సంబంధించిన స్పెషల్ ప్రావిజన్స్ ని, లేకపోతేనేమో ట్రిపుల్ తలాక్ ని, లేకపోతేనేమో అయోధ్య రామ టెంపుల్ ని, ఉమ్. ఇట్లా వరుసగా అన్ని పర్టికులర్ గా ఆ, ఈ బీజేపీ ఏజెండా అంతా క్లియర్ అయిపోయిందండి. మిగిలిన అంటూ ఒక యూనిఫామ్ సివిల్ కూడా ఇది ముందు నుంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళేదో పెద్దగా లౌకిక సెక్యులర్ సార్వజనీనమైనటువంటి అందరి సమతా భావంతో తీసుకొచ్చే ఉద్దేశం కాదు. కాకపోతే వాళ్ళకి దీంట్లో కొన్ని మానవతా అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీల పట్ల యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి వాటి వల్ల కొంత కొంత ఇప్పుడు సుబ్బరాజు గారు మనం చాలా అంటే ఎవరో పెద్దలు చాలామంది సినీ ఫీల్డ్లోనూ ఎక్కడో జరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారు, లేకపోతే కొంతకాలంగా నుంచి వాళ్ళు సహజీవనంలో ఉన్నారు, ఇట్లా వింటూ ఉంటున్నాం. ఇట్లా ఉన్న తర్వాత విడిపోవటం, లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు వీళ్ళ మీద ఆరోపణలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఎవరైతే ఉన్నాయో. కానీ మేము ఇన్ని రోజులు సహజీవనం చేశారు, నాకు రావాల్సినటువంటి ఆయనతో ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి పరిహారం ఇప్పిస్తారని చెప్పేసి తర్వాత బయటకు వచ్చి వాపోవటం మనం చూసాం. లేకపోతే కోర్టు కేసులు వేసుకోవటం, పోలీస్ కేసులు పెట్టడం, లేకపోతే నన్ను చాలా లైంగికంగా ఇబ్బంది పెట్టాడు, లేకపోతే మానసికంగా ఇబ్బంది పెట్టాడు, ఇట్లాంటి అంశాలు కూడా మనం చూసాం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంటుంది. ఏదైనా ఇద్దరికి ఎవరికైనా సరే నష్టం జరిగినప్పుడు ఆ కోర్టు ద్వారా అప్పుడు లేకపోతే రిజిస్టర్ చేయించుకున్న నంబర్ ఆధారంగా వాళ్ళకి నష్టపరిహారం వచ్చే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు కదా. అంటే మీరు యూనివర్సల్ సివిల్ కోడ్ ని క్లోజ్ గా అంటే మైక్రో లెవెల్లో చూస్తున్నారు. దీంట్లో 2 అంశాలు ప్రధానంగా ఇందాక ముందు శేషగిరిరావు గారు చెప్పారు. మనం పాజిటివ్ అంశాలని, నెగిటివ్ అంశాలని చూడాలని. యాక్చువల్ గా రాజ్యం ఏర్పడింది అంటే ప్రభుత్వం అనుకోండి, సైనికులు, పోలీసులు, ఈ చట్టబద్ధ పాలన వచ్చింది ఏంటంటే అందరికీ ఒకే కొన్ని మినిమం రూల్స్ సమాజానికి, లేకపోతే ఎవరికి వాళ్ళు రోడ్ల మీద డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని రూట్ లేకపోతే అడ్డదిడ్డంగా వెళ్ళిపోతారని మనమే రాజ్యానికి మన స్వేచ్ఛల్ని తాకట్టు పెట్టి అంటే మనం ఇచ్చి కొన్ని అందరికీ అనుకూలమైన కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ హింస, ఈ తర్వాత ఏమో ఈ క్రిమినల్ ఇవి మన రక్షణ భద్రత గురించి చేసుకున్నాం. దాంట్లో ఇవాళ ఆధార్ ఉంది. ఆధార్ లో మీకు 2 తీసుకుంటాడు, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు, మన ఐరిస్ తీసుకుంటాడు. ఎందుకు నాకు ఆధార్ అనుకుంటే మీ ఇష్టం.
ఇప్పుడు రేపు పొద్దున్న ఎట్లా ఉంటాయంటే పాస్పోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు పాస్పోర్ట్లో భార్యాభర్తలకు సంబంధించిన ఇద్దరికి పాస్పోర్ట్లు అప్లై చేస్తే రిలేషన్షిప్స్ అడుగుతారు. ఉమ్, వాళ్ళ కెరియర్కి వాటికి అవసరం. ఒక కాగితం వాళ్ళకి తీసుకోవడం వల్ల అప్పుడు ఆధార్ నాకు ఎందుకు, పాన్ కార్డ్ నాకు ఎందుకు అని ఎట్లాగో ఇది. కాకపోతే ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ దిస్ పర్టికులర్ థింగ్, అంటే దాన్ని సరళీకరించి చక్కగా తక్కువ దాంతో చేసుకోవటం వల్ల వాళ్ళిద్దరికీ ఒక ఒక ఎవిడెన్స్, అంటే సాక్ష్యాన్ని సృష్టించుకోవటం లాంటిది. ఇప్పుడు రేపు పొద్దున్న శేషగిరిరావు గారు చెప్పారు, గృహహింస ఇష్యూస్ వచ్చినా, పిల్లల ఇష్యూస్ వచ్చినా ఏం నష్టమైంది. ఇప్పుడు కలిసి కాపురం చేస్తామని, కలిసి సహజీవనం చేస్తామనే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటే రేపొద్దున వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి సంబంధించిన ఇష్యూస్ లో సాల్వ్ అవుతుందని. వాళ్ళు ఏమన్నా ఫీజు కట్టమంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మెడికల్ టెస్ట్లు అడుగుతున్నారా? ఏం లేవు కదా. మనం ఎందుకు పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ ఎన్నిటికి ఏంటంటే చట్టానికి సంబంధించినంత వరకు గోప్యత, వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత ఇది ఇబ్బంది వచ్చే వరకు కూడా కొన్ని వాటిని మనం మరీ ప్రత్యేకంగా నేను ఎందుకు ఇవ్వాలంటే మనం బట్టలు ఎందుకు కొట్టుకోవాలి, లేకపోతే ఇట్లాంటి వాటికి సమాధానాలు ఏమి ఉండవండి. ఇప్పుడు ఒక ప్రశ్న నేను ఎందుకు బతకాలి అనే దానికి కూడా సమాధానం ఉండదు. చాలా వాటికి సమాధానాల గురించి ఉండవు. మనం కొన్ని మనకు మనమే మన అవసరాలు, సౌకర్యాల గురించి, అఫ్ కోర్స్ దీంట్లో వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉండొచ్చు. బీజేపీ యొక్క నాగపూర్ ఎజెండా అనుకోండి, హిందుత్వ ఎజెండా అనుకోండి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఉన్నా చట్టాలు అది యూనివర్సల్ గా చేసినప్పుడు దాంట్లో మానవ హక్కుల కోణం నుంచో, లేకపోతే పౌర హక్కుల కోణం నుంచో యూసీసీని ఆ యాంగిల్లో చూడొచ్చు, లేకపోతే హిందుత్వ వాళ్ళ మైనారిటీల యొక్క దీని మీద చూడొచ్చు. మనం చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది. కాకపోతే ప్రతిదాన్ని తిరస్కరించకూడదు, అట్లా అని ప్రతిదాన్ని ప్రతిబంధకంగానో లేకపోతే ఏదో బరువుగానో బాధ్యతగానో ఫీల్ అవ్వకూడదు. అట్లా అని ప్రతిదాన్ని నెత్తి మీద పెట్టుకుని మోయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది కనుక సరళీకరించి సింగిల్ పేజ్ డిక్లరేషన్, నోటిఫైడ్ డిక్లరేషన్, లేకపోతే రిజిస్ట్రార్ ముందు చేస్తే వాళ్ళు ఇప్పుడు పాస్పోర్ట్కి ఎట్లా మనం డిక్లేర్ చేస్తే వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకున్నారు అడ్రస్ ప్రూఫ్లు, అట్లాగా ఏదో సరళీకరంగా చేస్తే కనుక ఈ వీళ్ళకంటే కూడా వీళ్ళ భవిష్యత్ కెరియర్స్, ఇప్పుడు నేను అన్నాను పాస్పోర్ట్ లాంటి వాటికి పేరు మార్పులు చాలా చాలా ఉంటాయండి ఇష్యూస్. అప్పుడు మళ్ళీ జీరో నుంచి కనీసం హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఏంటంటే చుట్టుపక్కల ఫోటోగ్రాఫ్స్, మ్యారేజ్ ఇన్విటేషన్ ఇట్లాంటి అటాచ్మెంట్ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి అయింది అనేది ఒక సాక్ష్యంగా ఉంటుంది. వీళ్ళకి అట్లాంటి సాక్ష్యం ఏం లేనప్పుడు రేపొద్దున్న భవిష్యత్తులో వచ్చే ఇష్యూస్ కి ఎవరు బాధ్యత వహిస్తారు? వాడు ఏదో చేసి సహజీవనం అని వాడి దారి వెళ్ళిపోవచ్చు. వాడి జెనెటిక్ ఫాదర్ ఎవడు అనేది కన్ఫర్మ్ చాలా ఇష్యూస్ వస్తాయి కదా, నీకు అక్రమంగా పుట్టింది అది దీనని. ఎందుకంటే టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యేటప్పటికి సోషల్ చేంజెస్ దానికి తగ్గట్టుగా పెరిగే కొలది కూడా రెగ్యులేటరీ వాటిని మినిమం ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండేటట్టుగా, నెక్స్ట్ మన కెరియర్ వ్యక్తిగతమైన జీవిత భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని రెండు వైపులా కాస్త దగ్గరకు వస్తే బాగుంటుంది. రైట్. రోహిత్ గారు ఇక్కడ ఒక రెండు విషయాలండి. ఫస్ట్ మనం అసలు ద కాన్సెప్ట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ చూడాలి. మనం బేసిక్ గా ఇప్పుడు ఇందాక వీళ్ళు చెప్పినవి అన్ని చేయాలంటే డైరెక్ట్ పెళ్ళే చేసుకోవచ్చు. నో వన్ ఇస్ స్టాపింగ్ ఎనీవన్ ఫ్రమ్ మ్యారీయింగ్ అండ్ గెట్టింగ్ ద రిలేషన్షిప్స్ రిజిస్టర్డ్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ మీరు అన్నారు రోహిత్ గారు మ్యారేజ్ చేసుకోవచ్చుగా, అంటే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండాలి, జీవితాంతం అక్కర్లేదు, మన డైవర్స్. కానీ ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవచ్చు. అదే చెప్తుంది. ఒక కంఫర్ట్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే బహుశా లాయర్స్ ఉన్నారు ఇక్కడ, డైవర్స్ రేట్స్ ఆర్ స్కై రాకెటెడ్. డైవర్స్ విడాకుల రేట్లు విపరీతంగా పెరిగిపోయింది. విడాకులకు తీసుకోవాలంటే చాలా సమయం పట్టింది, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సమయం పట్టుద్ది అంటే మ్యూచువల్ డైవర్స్ అయితే చాలా తక్కువ టైం పడుతుంది, లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైవర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్. అది ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒక బేసిక్ ఫిలాసఫీ, పర్టికులర్లీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ కానీ ఏమైనా, టు అండర్స్టాండ్ దర్ కంపాటబిలిటీ, టు సీ హౌ దే కెన్ లివ్ టుగెదర్. వాళ్ళు ఎలా కలిసి ఉండగలరు, అసలు కలిసి ఉండగలరా లేదా, దాన్ని మనం పెళ్లి లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ తో కంపేర్ చేసి పెళ్లి లాంటివి దీనికి ఉండాలని చెప్పడం మాత్రం ఇట్ విల్ బి కట్టైల్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్. అది వాళ్ళ స్వేచ్ఛను హరించినట్టు అవుద్ది. పెళ్లి ఒక ఇన్స్టిట్యూషన్, పెళ్లి లాంటి దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టడం, ప్లస్ మనం ఒక ఉదారవాద, ఇప్పుడు మనం అదే చెప్పుకున్నట్టు ఇదంతా మంచి ఉదారవాద చట్టం ఇవన్నీ అయినప్పుడు ఆదివాసీని ఇందులోంచి ఎందుకు మినహాయించాలని చాలా నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న.
ఇంత మంచి చట్టం, ఎంత ఉదారవాద చట్టం అయినప్పుడు ఆదివాసీలు ఏం పాపం చేశారు, ఆదివాసీలు ఏం తప్పు చేశారు, వాళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు ఇందులో? దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి ఇందా చెప్పినట్టు మనకి డైవర్స్ కానీ మనకి లుకింగ్ అట్ వాట్ ఎవర్ ఇష్యూస్, ఇట్ హాస్ బిన్ సెటిల్డ్. ఇప్పుడు వరకు ఎన్నోసార్లు జరిగింది ఇది. A child born out of a live-in relationship is considered child of that couple for all practical reasons. ఇద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు పుడితే ఎలాగో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే కూడా వాళ్ళకి వాళ్ళ తండ్రి ఆస్తి మీద హక్కు, తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి, మీరు యూసీసీ ఉత్తరాఖండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇట్స్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. ఇట్స్ అంటే మనం ఏమన్నా హెట్రోసెక్షువల్ రిలేషన్షిప్ అంటాం కదా, ఇట్స్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. ఇది కాకుండా అందుకని ఇంకో 74 రకాల ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అందులో ఒకటి మేనరికం. మన దక్షిణ భారతదేశంలో ఇప్పుడు బాగా తగ్గిపోయింది అనుకోండి, బట్ మన దక్షిణ భారతదేశంలో మేనరికం మీద ఎటువంటి ప్రొహిబిషన్ లేదు. చేసుకుంటే అది వేరే విషయం. ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో ఆఫ్ కోర్స్ జెనెటికల్లీ, బట్ కొన్ని మిగతా సమూహాల్లో ఉన్న కొన్ని బంధుత్వాలు, పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్న వాటిని ఇందులో బ్యాన్ చేశారు, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ జాబితాలో పెట్టారు. ఎందుకలా? దాన్ని ఎవరిని ఉద్దేశించి? సరే, ఆర్టీస్ మంచి ఇది అటువంటి పెళ్లిళ్ళు మంచివా కాదా అనే చర్చ వేరేది. ఇలా పెట్టారు. మన లివ్ ఇన్ రిలేషన్షిప్ యొక్క బేసిక్ ఫిలాసఫీని అర్థం చేసుకోకుండా మనం ఈ రూల్స్ రెగ్యులేషన్స్, నో ఇష్యూ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇష్యూడ్. అండ్ నా చెప్పుకున్నట్టు ద రిజిస్ట్రార్ హ్యాస్ ద రైట్ టు రిజెక్ట్. నేను ఇంకొక వ్యక్తి పరస్పర అంగీకారంతో కలిసి ఉండదలుచుకున్నప్పుడు వాట్ రైట్ డస్ ద రిజిస్ట్రార్ హ్యావ్ టు రిజెక్ట్? ఒక బ్యూరోక్రాట్ కి నేను ఇంకొక పరస్పర అంగీకారంతో, పరస్పర అనుబంధం, ప్రేమతో కలిసి ఉన్నప్పుడు మూడో వ్యక్తికి దీన్ని తిరస్కరించే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. శేషగిరి గారు, ఈ నిబంధనలో ఎన్ఓసి, పూజారి ఎన్ఓసి ఇవ్వాలి, పురోహితుడు ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ కంపల్సరీ, 500 రూపాయలు రుసుము, ఇట్లాంటి నిబంధనలు ఉన్నాయి. అంటే ఒక పురోహితుడు, పూజారి ఇస్తే సర్టిఫికెట్ ఎంతవరకు చట్టబద్ధత ఉంటుంది? చిన్న క్లారిఫికేషన్, ఒక్క నిమిషం శేషగిరి గారు, రోహిత్ గారు ఏదో చెప్తున్నారు. చిన్న క్లారిఫికేషన్, పూజారి సర్టిఫికేట్ అక్కర్లేదు. కేవలం ఇంత చెప్పుకొని నిషేధించే జాబితాలో ఉన్న రిలేషన్షిప్ కి సంబంధించి మాత్రమే ఏదైనా మతగురు ఇవ్వాలి, అంతేగాని మామూలు మతగురు సర్టిఫికేట్ అక్కర్లేదు. రైట్. శేషగిరి గారు, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కూడా అండి, ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు రిజిస్టర్ కానప్పుడు సబ్సిక్వెంట్ గా ఎప్పుడైతే రిజిస్ట్రార్ ముందు వెళ్తారో అప్పుడు పెళ్లి పత్రిక ప్లస్ ఆ సప్తపది అయిందా లేదా, ప్లస్ ఫోటోగ్రాఫ్స్, మ్యారేజ్ ఇన్విటేషన్, ఇవన్నీ పెట్టాలండి. అలానే ముస్లిం దీని కింద కూడా వెళ్తేనే కూడా అప్పుడు వాళ్ళు నికానామా ప్లస్ ఎంట్రీ ఏదైతే రిజిస్టర్ లో ఉంటుందో అది కూడా పెట్టాలవుతుందండి. ఎనీథింగ్ ఒక శాంక్టిటీ కావాలి, లీగల్ శాంక్టిటీ కావాలంటే దానికి ఒక సర్టిఫికేట్ అనేది అవసరం. దీంట్లో ఏం చెప్పారంటే ఈవెన్ పూజారి సర్టిఫికేట్ అని కూడా చెప్పారు. ఈవెన్ ఐ హావ్ రెడ్ ఇట్. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ప్రొహిబిటరీ రిలేషన్షిప్స్ అని చెప్పారు. 74 రిలేషన్షిప్స్ ఉన్నాయండి. నార్మల్ గా ఏమంటే కోర్టులో వస్తుంటే డే టు డే మేము చూస్తుంటాం అన్నట్టు చాలా కేసెస్, ఎస్పెషల్లీ క్రిమినల్ మ్యాటర్స్ లో ఇన్సెస్టియస్ రిలేషన్షిప్స్ ఉంటాయండి. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ యు కాల్డ్ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. అది సొసైటీలో బయట కనిపించకపోవచ్చు కానీ పర్సంటేజ్ మైట్ బి లో, కానీ అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయండి. రిలేషన్షిప్స్ విత్ ది ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అనేవి కూడా ఉంటుంది అన్నట్టు, బ్లడ్ రిలేషన్షిప్స్. ఇలాంటి రిలేషన్షిప్ ఏమైతే ఉందో దీనికి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. ఏమైతుంది, మనము సెక్షువల్ గా ఎంగేజ్ చేస్తే విత్ అవర్ ఓన్ సిబ్లింగ్స్, బ్రదర్స్ గానీ సిస్టర్స్ తో కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ తో కానివ్వండి, అంటే దేర్ ఆర్ సర్టన్ సొసైటల్ నార్మ్స్. యానిమల్స్ అనే వాటికి ఇలాంటివి లేవు. హ్యూమన్ సివిలైజేషన్ ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే సర్టన్ ప్రోగ్రెస్ అయింది, సర్టన్ థింగ్స్ కి ప్రొహిబిట్ చేశారు. ఇందాక వారు చెప్పినట్టు కొన్ని టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ లేవు. ఇది ఈ చట్టం అనేది ఓన్లీ హెట్రోసెక్షువల్ రిలేషన్షిప్, అంటే బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. దేర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయండి. ఈ LGBTQ అని అంటారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అవి ఈ పర్వ్యూలో తీసుకురాలేదండి. ఈ ఏది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఏదైతే యాక్ట్ ఉందో ఆ పర్వ్యూలో తీసుకురాలేదు. ఏ చట్టం చేసినా కూడా ఇనిషియల్ గా ఏముంటుందంటే ఎవరైతే రాస్తారో పీపుల్ హూ లెజిస్లేట్ ది లాస్ ఆర్ ది పీపుల్ హూ ఫ్రేమ్ దట్ పర్టికులర్ బిల్,
వాళ్ళు ఒక మైండ్ సెట్ తో ఒక దీంతో కన్సెన్సస్ తో రాస్తారు. అవును. అది చట్టం అయినాక వచ్చాక దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్ట్స్ ఆర్ దేర్ అండి. Ah. ఇప్పుడు ఏదైనా ఫండమెంటల్ రైట్స్ లో ఎక్కడైనా వైలేషన్ ఉంది కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా చట్టాలకి ఏదైనా విరుద్ధంగా ఏమైనా ఉంటే దానికి కోర్ట్ అనేది టైం టు టైం దే విల్ రికమెండ్ ది గవర్నమెంట్. చట్టాల అలా మార్పు కూడా అవుతుంటుంది. సో రైట్. దిస్ ఇస్ ఓకే ఎవల్యూషన్. రైట్. శేషగిరి గారు, అంటే ఒక ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఇది ఒకటి సెక్యూరిటీగా ఉంటుంది ఈ బిల్లు, రైట్ చెప్పారు చాలామంది విశ్లేషకులు. కానీ ఇది సమాజంపై ప్రభావం, ముఖ్యంగా హిందూ సమాజంపై ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఎవరిని ఇన్ అడిగారు ఈ జనరల్ question? అండి ప్రతి శేషగిరి గారు. దీంట్లో ఓకే. ప్రతి రిలీజన్ లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటుందండి. రిగార్డింగ్ మ్యారేజ్ కానివ్వండి, వేరే ప్రాక్టీసెస్ అనే కానీ రిలీజియస్ ప్రాక్టీసెస్ పైన బేస్డ్ పైన ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ది ఎథ్నిసిటీ, రిలీజన్ పైన ఇవి మారుతుంటాయి. మీరు ఎలా అయితే మేనరికం ఇప్పుడు సౌత్ లో అవుతుందో అలా నార్త్ లో ఏంటంటే అన్నా చెల్లెలు అంటారు. సో దేర్ ఇస్ ప్రొహిబిటెడ్. ఇంకా మోర్ సెవర్ ఈ చట్టం ఏదైతే ఉందో ఇది ఒక స్టేట్ లెజిస్లేషన్ అండి. ఇది కన్ఫైన్ టు ఉత్తరాఖండ్ ఓన్లీ. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి లెజిస్లేషన్ ఇనీషియల్ గా వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఉంటుందండి. కొందరు దానికి రెసిస్ట్ చేస్తారు. ఇది నాగ్పూర్ అజెండా ఉండొచ్చు, వేరే వాళ్ళు కొందరు ఏమంటే ఇది యాంటీ ముస్లిం అజెండా ఉండొచ్చు. ఇక రకరకాలుగా ఉంటుంది. ఇది పర్స్పెక్టివ్స్. బీజేపీ వాళ్ళు అయితే ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ అంబేద్కర్ గారే చెప్పారు కాబట్టి మేము తెచ్చామని. ఈ పేరు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండొచ్చండి పైకి, అది ఒకటి నామన్క్లేచర్ అన్నట్టు పేరు మాత్రమే. దాంట్లో ఏం పొందుపరిచారు, దాని ఇంకా ఏముంది అనేది ఎప్పుడైనా కానివ్వండి ఒక రూలింగ్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ వ్యూస్ ఐడియాస్ ప్రకారమే చట్టాలు చేసేది నార్మల్ గా మనం చూస్తున్నాం. కాబట్టి దే ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. చట్టాలు మార్చొచ్చు, కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ కానివ్వండి, లేకపోతే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ లో కానివ్వండి మార్చొచ్చు. అండ్ యాజ్ పర్ పీపుల్స్ వాట్ యు కాల్ ఆస్పిరేషన్స్ కూడా. రైట్. సుబ్బరాజు గారు. యా చెప్పండి. సుబ్బరాజు గారు, అంటే ఒక భిన్న మతాలు లేకపోతే భిన్న సంస్కృతులు కలిగినటువంటి ఈ భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే సంస్కృతి సంప్రదాయాలు, కొన్ని విలువలు, కట్టుబాట్లు, పెళ్ళిళ్ళు అనేవి ఉంటూ ఉన్నాయి. ఎవరి ఆచారాలు ఎవరి మతాలకు అనుగుణంగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానికి ఒక అంటే చట్టబద్ధత లేకపోయినా, లేకపోతే చట్టం ఉందా లేదా అని అంటే పెద్దల సమక్షంలో చేసుకున్నటువంటి, పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు, దానికి ఒక ఏదైతే సంప్రదాయం ప్రకారం వస్తుందో అది హిందూ అవ్వచ్చు, లేకపోతే ముస్లిమ్స్ అవ్వచ్చు, వాళ్ళ మత ఆచారాల ప్రకారం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ విధంగా సహజీవనం గనక చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది సహజీవనం అంటే ఒక సెక్యూరిటీ, ఇంతకుముందు వక్తలు కూడా చెప్పారు, వాళ్ళకి ఒకటి ఎవరెవరు ఏం చేసుకుంటున్నారు ఏంటి, దీన్ని కూడా ప్రభుత్వం ఒక రిజిస్ట్రేషన్ చేయటం వలన ఎంతమంది ఈ సహజీవనంలో ఉన్నారు ఏంటనేది కూడా ఇది కూడా తెలుస్తుందని చెప్పేసి. కానీ ఇది సమాజంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయిగా, హైందవ సమాజంపై అవ్వచ్చు, లేకపోతే ముస్లిం సమాజంపై అవ్వచ్చు, లేకపోతే ఇట్లా. దీంట్లో ఇక్కడ వాళ్ళు ఇద్దరు వయోజనులు అంటే యుక్త వయసు దాటిన వాళ్ళు, వాళ్ళ ఒక కన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు కదా, అంటే వాళ్ళు మన మేధోపరిణితితో ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో వ్యక్తిగతమైన ఏర్పడే సామాజిక బంధంగా మనం పెళ్ళిని అనుకుంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క మతం ఒక్కొక్క రకమైన కల్చర్ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ లివింగ్ రిలేషన్షిప్స్ లో వాళ్ళ మధ్యలో ఒక అంతకుముందు ఏంటి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఏదో ఒక సాంస్కృతికమైన బంధాలు అంటే ఏంటి, కులపరంగా గోత్రము అది చూసుకుని వాళ్ళ వీళ్ళ 2-3 రకాల ఆస్తులు, లేకపోతే చదువు, ఉద్యోగం, ఇట్లాంటివన్నీ ఏదో క్రైటీరియాతో కలిసి చూసి సెట్ చేస్తే అదేదో సాంస్కృతిక ఒడంబడిక లాగా అందరి ముందు మనం ఒప్పుకున్నాం కాబట్టి అని అది కొంతకాలం కొనసాగుతూ ఉండేది. అది ఒక పద్ధతి. ఇప్పుడు ఈ కొత్తగా ఈ యువతరము ఇది ఎందుకు తీసుకొచ్చారు అనే దానికంటే కూడా దీనివల్ల ఫ్యూచర్లో రాబోయే సామాజిక, కుటుంబ, లేకపోతే మానసిక పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, ఎట్లా ఉంటాయి అనే దాన్ని మనం ఇప్పటి నుంచే ఊహించటంలో ఇక్కడ మన సొసైటీ అంత ప్రోగ్రెసివ్ సొసైటీ, ఇంకా మనము కానీ సుబ్బరాజు గారు కొంతమంది సోషల్ యాక్టివిటీస్లో అవ్వచ్చు, లేకపోతే దీన్ని ప్రోత్సహించినట్లే ఉంటుంది ఈ యొక్క సహజీవనాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇట్లా ఇది సాంప్రదాయబద్ధంగా ముందు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ మనము
మన భారతదేశంలో కేసు హిస్టరీ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ ఇంతవరకు జరగలేదు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ తరంలో ఎదుర్కోబోయే వాళ్ళ పిల్లల యొక్క ఇబ్బందులు అవన్నీ మనం ఇప్పుడే అంచనా వేయలేము. కానీ వీళ్ళ వరకు సమాజంలో ఇప్పుడు మీకు కమ్యూనిస్టులు వాళ్ళు చాలా మంది సహజీవనం చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఒక ఐడియాలజికల్ అంటే సైద్ధాంతిక బంధం అనేది వాళ్ళిద్దరిని ఉమ్మడిగా ఉంచుతుంది. ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఒక విధంగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటేనే ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక ఒక ఫ్రీడము, ఒక ఒక స్వేచ్ఛ, స్వాతంత్రాలను ఆశించే వాళ్ళు అంటే బాండ్ అనేది లేకుండా లెట్ us ఎక్స్ప్లోర్ ది జర్నీ ఆఫ్ లైఫ్ అని కలిసి ప్రయాణం చేద్దాం, ఉంటే కొంత కొనసాగుదాం, మధ్యలో విడిపోతే విడిపోదాం, పిల్లలకి సంగతి అప్పుడు ఆలోచించుకుందాము. అంటే ఇక్కడ వివాహ బంధంలో వివాహ చట్టాలు, ఆ కోడ్లు అవి ఉన్నాయి కాబట్టి కానీ వీటికి సంబంధించిన సామాజిక భద్రత లేకపోతే ఇది ప్రభుత్వాలు వాళ్ళకి ఇందాక ఒక మన మన గెస్ట్ లో ఒక ఆయన చెప్తున్నారు వివాహాలకి వర్తించే అన్ని వీటికి కూడా వర్తిస్తాయని. కానీ చట్టబద్ధంగా వర్తించవచ్చు, కానీ సామాజికంగా చుట్టుపక్కల వాళ్ళకి ఉండే సోషల్ స్టిగ్మా అంటారు. అంటే ఇప్పటికీ మనం రాజ్యాంగం అమలయ్యి భారత రాజ్యాంగంలో 70 ఏళ్ళు దాటిపోతున్నా సరే ఇప్పటికీ కూడా అదటి వాడి చూపు ఒక బీసీలు, ఎస్సీలు వాళ్ళలో వాళ్ళకు కూడా సమదృష్టి లేకపోవడం, లేకపోతే వీళ్ళని ఇంకా తక్కువగానే చూడటం, లేకపోతే తక్కువగా చూడటానికి కూడా వాళ్ళ ఆమోదంగానే ఉండటం, అక్కడే ఇంకా స్టిగ్మా పోలేదండి 75 ఏళ్ల దాంట్లో. ఇప్పటికీ ఒక చదువుకున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు ఇప్పటికీ చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా గౌరవంగా, చిన్న అగ్రకులాల వాళ్ళతోటేమో మర్యాదగా మాట్లాడాలి, వాళ్ళేమో నీచంగా మాట్లాడటం, వాళ్ళని చిన్న చూపు చూడటం, ఇవన్నీ సామాజికంగా మనము చట్టరీత్యా కొన్ని ఎదుర్కొంటున్నాం. చట్టరీత్యా కొన్ని చేయగలం. మా ఊర్లో నేను చూసేవాడిని, బాగా గౌరవమైన పెద్ద మనిషి, వయసు రీత్యా పెద్ద ఆయన ఒక అగ్రకులం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కనీసం ఆయన కుర్చీ కూడా ఆఫర్ చేసేవాడు కదా. ఆయన ఎత్తులో కూర్చునేవాడు, కుర్చీలో ఈ నుంచి చేతులు కట్టుకుని మాట్లాడేవాడు. అవటానికి ఇతను ప్రజానాయకుడు, ఆ ప్రాంతంలో ఇతనికి గౌరవం, గుర్తింపు ఇదే ఉంది. ఆ పెద్ద మనిషికి ఓన్లీ డబ్బు, అగ్రకులం. నా కళ్ళ ద్వారా నేను చూశాను ఇవన్నీ. అంటే దేశంలో రీత్యా మనము బీసీలకి, ఎస్సీలకి, వీళ్ళకి రిజర్వేషన్స్, లేకపోతే సామాజిక ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ ఇవన్నీ తీసుకొచ్చినా కానీ ప్రజల్లోకి అది పాదుకొని పోలేదు. అందుకని వీళ్ళ ఈ సహజీవనం చేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉండింది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉండింది, వాళ్ళకి వచ్చే స్టిగ్మా, మానసికమైన ఇబ్బందులు, ఇవన్నిటికి సంబంధించిన సమాజంలో కూడా ఆ ప్రగతిశీల భావాల వైపు ప్రయాణించే వైపుగా మన సమాజం, ఇప్పుడున్న సమాజం ఎలగట్లేదు, వెనక్కి వెళ్తాందండి. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఇంతకాలం రావటం కూడా ఒక ప్రగతి దారికి వ్యతిరేకం, అంటే వెనక్కి నడవటం. సో ఇట్లాంటి వెనక్కి నడితే దశలో భవిష్యత్తులో ఇది ఎట్లా కొనసాగబోతుంది, ఇంకా ఈ వెనక్కి నడవటం ఎంతకాలం నడుస్తాం. ఇప్పుడు గోరక్షకులు అయ్యి ఇల్లు చూస్తున్నాం కదా మనము, ఏది శ్రీరామ్ అంటాం, అనకపోతే ఏదో చేయటం, ఈ కొత్త దేవాలయాలను కూడా మళ్ళీ మన మసీదుల కింద ఉన్నాయంటాం. ఇదంతా వెనక్కి వెళ్తున్నాం, ఇవన్నీ గతంలో లేనివి. ఇప్పుడు కొత్తగా భారతదేశం ఇటలీ, జర్మనీ దాటిపోయి వచ్చిన చరిత్ర మళ్ళీ తిరిగి భారతదేశం లాంటి కొన్ని దేశాల్లో వెనక్కి వెళ్తుంది. సో ఇది వాళ్ళ వ్యక్తిగత రిలేషన్షిప్స్ యొక్క వాళ్ళ మీద అలా సహజీవనం చేస్తున్న వాళ్ళ యొక్క మానసిక ఆవరణం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ పిల్లల మనోస్థితి ఎట్లా ఉండబోతుంది, సమాజం వాళ్ళ పట్ల ఎట్లాంటి ఒక విధమైన కలుపుకోలుతనంగా కలుపుకుంటుందా, లేకపోతే వాళ్ళని విడిగానే ఉంచుతుందా, ఇవన్నీ ప్రశ్నలేనండి. అవును, రైట్. రోహిత్ గారు? నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు సుబ్బరాజు గారు చెప్పిందంతా ముఖ్యంగా ఆయన ఒక పాయింట్ బాగా స్ట్రెస్ చేశారు. ఇప్పుడు ఈ సహజీవనంలో సామాజిక భద్రత ఏంటి? మనకంటూ ఒక ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఒక సామాజిక భద్రత ఉంది. ఇట్ ఈస్ బౌండెడ్ బై కాస్ట్, ఇట్ ఈస్ బౌండెడ్ బై రిలీజియన్, బట్ దెర్ ఈస్ స్టిల్ సమ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాలు, లేకపోతే కుల వ్యతిరేక ఉద్యమాలు, లేకపోతే ఇంకో రకం ఉద్యమాల ద్వారా జనాలు చైతన్యవంతులు అయ్యేవాళ్ళు. ఈ రోజు అది కొంచెం వెనక్కి తగ్గింది. ఇటువంటి ద్వారా ప్రస్తుత తరం కొత్త విషయాలు నేర్చుకుంటుంది. మనం కులము, మతము, వర్గము,
ఆ, కానీ సుబ్బరాజు గారు ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే ఇప్పుడు కూడా ఇంత ఉన్నత స్థాయికి ఎదిగినా సరే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఆ యొక్క అగ్ర కులాల వాళ్ళ ఆ పెత్తనం అవ్వచ్చు, అవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు సుబ్బరాజు గారు చెప్పినటువంటి అంశం ఆయన ఇప్పుడు అదే కదా ఇప్పుడు సహజీవనంలో ఉన్నట్టు పేరుకే ప్రజాప్రతినిధి, కానీ అగ్ర కులాలు ఎవరైనా ఉంటే వీళ్ళు ప్రజాప్రతినిధులైనా సరే చేతులు కట్టుకొని వాళ్ళ ముందు చెప్పాల్సినటువంటి విషయాలే అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఆధిపత్యం అయితే ఉండదు అనే విధంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్లల విషయాల్లో సహజీవనంలో స్కూల్ ఒక స్టడీ విషయంలో అవ్వచ్చు, వీళ్ళకి పుట్టినటువంటి రిలేషన్లో అటువంటి సహజీవనంలో సాజీవనం ఉన్నటువంటి వల్ల ఇదే కదా. పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు భవిష్యత్తులో వాళ్ళు ఈ చిన్న చూపు చూడరా? అదే సహజీవనంలో అడ్వాంటేజ్ అదే కదా. ఇప్పుడు మనం మిగతా ఏటితో సంబంధం లేకుండా, మిగతా వ్యవస్థాగత ప్రతిబంధకాలతో సంబంధం లేకుండా ఇద్దరు పరస్పర అంగీకారం ఉందా. వాళ్ళు అగ్రకులం కింద కులం వల్ల అయి ఉండొచ్చు, వివిధ మతాల వల్ల అయి ఉండొచ్చు, వివిధ ప్రాంతాల వల్ల అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. వీటిని బద్దలు కొట్టడం దీని ద్వారా కూడా సాధ్యం. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక ఇద్దరు మనుషులు మాకు మిగతా అడ్డంకులతో సంబంధం లేదు, కేవలం మేము ప్రేమ అనే ఒక బంధంతో కలిసి ఉంటాం అనేది ద మోస్ట్ రాడికల్ థింగ్ ఎనీవన్ కెన్ డూ. ఇటువంటి అడ్డుగోడలు మాకు సంబంధం లేదు, అడ్డుగోడలు మేము పట్టించుకోము. ఒకప్పుడు జనాలు వివిధ వివిధ ఉద్యమాల ద్వారా లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో చైతన్యవంతులు అయ్యారు. ఈ రోజు ఆ పరిస్థితులు లేవు దురదృష్టవశాత్తు. అలాగని ప్రజలు చైతన్యవంతులు అవటం ఉంటున్నారా లేదు. ఒక హక్కుల దృక్పథం అనేది కానీ, ఒక చైతన్యం అవటం అనేది కానీ కొత్త మార్గాల్లో వస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు అది కులాలకి మతాలకు అతీతంగా మహిళల్ని కట్టడి చేయటం అనేది అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉన్న చాలా విషయం అది. ఇప్పుడు సహజీవనం అనేది అటువంటి మహిళలు తమ కుటుంబాన్ని, తమ కులాన్ని, తమ మతాన్ని కాదని చెప్పి తమకు నచ్చిన వారిని ఎంచుకోవటం అనేది ఇట్స్ వెరీ రాడికల్ థింగ్. రేపు కానీ రోహిత్ గారు కొంచెం అంటే మీరు చెప్పారు కులం సమాజం కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, లేకపోతే పెద్దలకి తల వంచి ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. కానీ ఈ సహజీవనానికి ఆ నియమ నిబంధనలు ఏముండవు కదా. పెద్దలు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళని అందరినీ కూడా ఎదిరించిన ఏ తల్లిదండ్రులు కూడా సహజీవనం చేయమని కూడా చెప్పరు. కానీ అట్లాంటిది వాళ్ళ యొక్క అంటే కుటుంబ ఆ వ్యవహారాలు అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా విరుద్ధంగా వ్యవహరించినట్లే కదా. ఇప్పుడు కట్టుబాట్లు అనేవి మనకి పక్కన ఒకళ్ళు పట్టుకొని లాఠీ పట్టుకుని, ఒక కుటుంబం కానీ ఒక కులం కానీ ఒక మతం కానీ పట్టుకొని ఒక లాఠీ పట్టుకొని కట్టుబాట్లని విలువల్ని అమలు చేసేటట్టయితే ఆ విలువలు అవ్వవు కదండి. విలువలు అనేవి మన సొంతంగా మనం అంటే రోహిత్ గారు ఇది పాశ్చాత్య దేశాల్లో ఈ సంప్రదాయం ఉంది. ఇక రాను రాని ఇది భారతదేశానికి కూడా పాకింది. కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటే పాశ్చాత్య దేశంలో అభివృద్ధిలో పోటీ పడుతున్నాం, ఇలాంటి రిలేషన్షిప్లో కూడా పోటీ పడుతున్నాం అనుకోవచ్చా? అది చెప్పలో ఇప్పటికీ లివింగ్ సహజీవనం అనేది భారతదేశంలో ఇప్పటికీ చాలా చిన్న అతి తక్కువ మైనారిటీకి చెందిన విషయం అది. చాలా దాదాపుగా ఒక మెట్రో సిటీలోనో లేకపోతే ఇలాంటి చోట్ల ఒక వెరీ స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి సంబంధించింది. ఇప్పుడు మన దగ్గర ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంది. మన దగ్గర ఎప్పుడు అంతే. ఇట్ విల్ టేక్ టైం. రైట్. శేషగిరి గారు చెప్పండి. శేషగిరి గారు ఇదే ఈ లివింగ్ రిలేషన్షిప్ని ఏ విధంగా చూడవచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే పాశ్చాత్య దేశాల్లో ఇంతకుముందు ఎక్కువగా ఉండేది, కానీ ఇది భారతదేశానికి పాకింది. ఇది భారతదేశంలో అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, ఇది రానున్నటువంటి తరాలకి ఇది ఏ విధంగా వాళ్ళపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు మనము ఈ కంప్యూటర్ యుగంలో అండి, ఎస్పెషల్లీ లాస్ట్ 10-15 ఇయర్స్ లో 24/7 షిఫ్ట్స్ అయిపోయాయండి వర్క్. రెండోది ఏంటంటే మైగ్రేషన్ టు మెట్రో ఏరియాస్. ఎప్పుడైతే 3 షిఫ్ట్స్ లో వర్క్ చేస్తున్నారో, డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తున్నారో, ఇలాంటి బ్యారియర్స్ అనేవి వెళ్ళిపోయాయి. మెన్ అండ్ ఉమెన్ క్యాబ్ లో ఎంత దూరం అని వెళ్తారు, వస్తారు, చేస్తారు. దిస్ హెస్ బికమ్ ఏ హ్యాబిట్ అండి. ఇదొకటి ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది కాజ్. ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ గ్లోబలైజేషన్. సో ఇది బౌండ్ టు హ్యాపెన్ అండి. ఎప్పుడైతే పీపుల్ ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ లాగా అయిపోయిందో, ఏవైతే వెస్టర్న్ ట్రెండ్స్ ఉన్నాయో అవి ఇక్కడ కూడా అవుతున్నాయి. ఏముంది, మనం చూస్తాం కొన్ని రోజులు వర్కౌట్ అవుతుందా లేదా, లెటస్ హ్యావ్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్, లెటస్ ఎక్స్పెరిమెంట్. అది ఒకవేళ ప్రాపర్ గా ఉంది అంటే దే పీపుల్ ప్లాన్ ఫర్ మ్యారేజ్ ఆర్ దే వాట్ యు కాల్డ్ కట్ షార్ట్ ది రిలేషన్షిప్. కానీ దీంట్లో కాన్సిక్వెన్సెస్ అంటే ఎనీ వాట్ యు కాల్డ్ కాంజుగల్ రిలేషన్షిప్, దీంట్లో అవుట్కమ్ ఏముంటుందంటే చిల్డ్రన్. దానికి లెజిటిమేట్ చిల్డ్రన్ లేకపోతే చిల్డ్రన్ బార్న్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిలేషన్షిప్ అంటే కోర్టుకు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది.
నార్మల్ గా ఇలాంటి రిలేషన్షిప్ లో చిల్డ్రన్ హు ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ కోర్టుకు వస్తే ఏంటంటే ఏదైనా ప్రూవ్ చేయాలంటే బియాండ్ రీజనబుల్ డౌట్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఏముండాలి, ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఏంటంటే అన్లెస్ అండ్ అంటే అది ఒక కోడిఫై చేసి ఒక లెజిస్లేషన్ లో ఉంది అంటే ఈ ఫుల్ఫిల్ చేస్తే దానికి ప్రాక్టికల్ ప్రూవ్ చేయొచ్చండి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అనుకుంటున్నారు కానీ మెట్రో సిటీస్ అని పర్సంటేజ్ అనేది చాలా హై ఉందండి. అవును. ఈవెన్ రిలేషన్షిప్ ఎస్పెషల్లీ పీపుల్ ఎవరైతే మెట్రో సిటీస్ కి మైగ్రేట్ అయ్యారు వెన్ దే ఆర్ అవే ఫ్రమ్ ది పేరెంట్స్, హాస్టల్స్ ఇలాంటి ఫెసిలిటీస్ లో ఉన్నారో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ట్రెండ్ అయిపోయింది. కాబట్టి ఒక లెజిస్లేషన్ అనేది ఈ డైరెక్షన్ లో కరెక్టే. లెట్ us see ది ఉత్తరాఖండ్, ఇది రాదర్ ఒక కేస్ స్టడీ లాగా అవుతుంది ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్. దీనికి అబ్జర్వ్ చేయాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది దీంట్లో మంచిది చెడేది, దీంట్లో ఏం మార్పులు చేర్పులు చేయాలనేది ఈ లెజిస్లేషన్ అనేది ఎవాల్వ్ అవుతుంది. కానీ శేషగిరి గారు, కొంతమంది చాలామంది యువత అవ్వచ్చు, లేకపోతే దీని మీద చాలామంది అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇది లివింగ్ రిలేషన్ వలన, సహజీవనం వలన అంటే ఎవరికి ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రణాళికలు రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అంటే మ్యారేజ్కి బిఫోర్ అవ్వచ్చు, ఇలా జరిగితే. కానీ సడన్గా మ్యారేజ్ చేయటం వల్ల ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు పెద్దలు అటు పెద్దలు బలవంతంగా ఏవో ఆస్తుల గురించో లేకపోతే దేని గురించో, అంటే వాళ్ళ యొక్క రిలేషన్ గురించి చేస్తున్నటువంటి పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి వలన, ఈ సహజీవనం వలన ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తుంది. అంటే ఈ రోజు మీరు చూస్తే ఈ ఎవాల్వింగ్ ట్రెండ్స్ లో చూస్తే వెరైటీ ఇస్ ది స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. ఈ రోజు ఒక ప్లేస్ లో బిర్యానీ తింటే మరుసటి రోజు ఇంకెక్కడో తినాలనేది, ఈ రోజు ఈ పర్టికులర్ డిష్ తింటే మళ్ళీ మూడో రోజు ఇంకోటో తినాలని. సో డ్యూ టు ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ అనేది అన్నిట్లో పెరిగిపోయింది చాయిసెస్ లో. సో ఈవెన్ రిలేషన్షిప్స్ లో అండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటూ కూడా మల్టిపుల్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక ఫ్రీ ఇది ఉండాలనేది ఒక కాన్సెప్ట్ అయిపోయింది. లెట్ us ఎంజాయ్ ది లైఫ్. దీంట్లో నుంచి వచ్చింది ఈ టైప్ ఆఫ్ ఇది అండి. దీంట్లో లివ్ ఇన్ లో ఉండి ఎక్స్పెరిమెంట్ చేసి మనం వర్కౌట్ అవుతుందా కాదని కాదు. ఈజీ ఎగ్జిట్ పాలసీ ఫర్ బోత్ ది పార్ట్నర్స్ అనేది దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కాంజుగల్ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ హెటరోసెక్షువల్ రిలేషన్షిప్ లో చిల్డ్రన్ అనేది ఒక అవుట్కమ్ అండి. ఆ చిల్డ్రన్ వచ్చినప్పుడు వాళ్ళ లెజిటిమసీ ఏంటి, వాళ్ళ కేర్ ఎవరు తీసుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ ఎలా అనేది, ఇవన్నీ దీస్ ఆర్ ఇన్ ది ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ అండి. కాబట్టి ఒక చట్టం వచ్చింది, లెట్ us వెయిట్, వాచ్ ఈ చట్టం ఎలా పనిచేస్తుందో, దీంట్లో ఏవి మంచి ఉన్నాయో ఏది కాదో, ఏ కరెక్షన్స్ కావాలో, కోర్ట్స్ ఆర్ దేర్, ఫర్దర్ లెజిస్లేషన్స్ వస్తాయి, అమెండ్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఇది స్పెక్యులేషన్ అన్నట్టు, దానికి చాలా మైన్యూట్ గా అబ్జర్వేషన్ వద్దు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ 2-3 years లో మనకి తెలుస్తుంది అన్నట్టు ఈ చట్టం ఎంత ఎఫెక్టివ్ గా ఉంది, వర్క్ అవుతుందా లేదా అనేది. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఒక చిన్న స్టేట్ ఉత్తరాఖండ్ లో ఉంది కాబట్టి ఇది ఒక ఉత్తరాఖండ్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటాం. అవును, రైట్. రోహిత్ గారు, చెప్పండి. రోహిత్ గారు, అంటే ఇలా లివింగ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళని ఒక సామాజిక కళంకంగా కూడా చూసే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు వస్తున్నాయి. చాలామంది చెప్తున్నారు ఇలా జీవించుకున్న జంటలకు అంటే మేము సహజీవనం చేస్తున్నామంటే ఇల్లు ఎవరిని అద్దెకిస్తారా, ఇవ్వరు కదా, ఇట్లాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే మన దేశంలో వేరే కింద కులాల కలిగి ఇల్లు ఎవరు సార్, ఇంకా ఎక్కడి వరకు ఎందుకండి, ఇల్లు ఇచ్చే ముందు కొలు ఏంటని అడుగుతారు. అలా ఉంది పరిస్థితి. సో సహజీవనం చేసే వాళ్ళకి ఉంది. కానీ చాలామంది అంటే సహజీవనం చేయాలనుకునే వాళ్ళు లేకపోతే ఎక్కడో చేస్తారు, లేకపోతే ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఈ విధంగా చేయటం వల్ల ఆ సమాజం అవ్వచ్చు లేకపోతే కుటుంబాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండవచ్చు. అంటే ఇక్కడ మనం పాయింట్ చూడాలండి. ఇప్పుడు చాలా మంది యువత దాన్ని ఇర్రెస్పాన్సిబుల్ అని కొంతమంది అనొచ్చు. కానీ చాలా మంది యువత పెళ్లి అనేదాన్ని గుదిబండ ఎందుకు భావిస్తున్నారు? పెళ్లి అనేదాన్ని గుదిబండగా భావించి అటువంటి గుదిబండను మేము మొయ్యలేము, మాకు ఇదే తేలిగ్గా ఉంది, దిస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ అస్.
మనం రూట్స్కి వెళ్తే దాన్ని ఎందుకు అలా ఒక పెళ్లి అనేది గుడ్డిబండగా ఎందుకు తయారైంది, వాళ్ళు అలా ఎందుకు భావిస్తున్నారు? ఇంతకుముందు మన హైకోర్టు అడ్వకేట్ గారు శేషగిరి గారు చెప్పారు, సరే వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ అంటే ఓకే, కానీ పిల్లల భవిష్యత్తు ఏంటి, దానికి విధి విధానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్పారు. అదే నేను చెప్తున్నాను. మనం ఒకవేళ దానికి విధి విధానాలు ప్రకటించాల్సి వస్తే దానికి సంబంధించిన అసలుకి బహుశా సరే అది ఉత్తరాఖండ్ అనుకోండి, ఉత్తరాఖండ్ లోనే ప్రెసెంట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ సీన్ ఏంటి, దానికి సంబంధించిన ఒక స్టడీ, ఒక కమిషన్ వేసే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వరకు ఎటువంటి కేసులు వచ్చినాయి, దానికి సంబంధించి ఏం జరిగింది, ఇటువంటి స్టడీ మొత్తం చేసి దానికి తగ్గట్టు బహుశా ఉన్న విధి విధానాలు రూపొందించవచ్చు. కానీ ఇక్కడ మనకు ఫండమెంటల్ గా చెప్పేది మన లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ఒప్పుకోవాలా లేదా అని చెప్పి ఒక బ్యూరోక్రాట్ చేతులు అలా పెడతాం. వెరీ సింపుల్ పాయింట్. నేను ఇంట్లో వాళ్ళని కాదని, కులాన్ని కాదని, మతాన్ని కాదని చెప్పి నేను నాకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటాను నిర్ణయించుకున్నాను. చివరికి వెళ్ళి తీసుకెళ్లి ఎవరో ఒక బ్యూరోక్రాట్ ఆ వ్యక్తి అలా నిర్ణయిస్తాడు. రైట్. సమయం లేదండి. థ్యాంక్ యూ రోహిత్ గారు, హ్యూమన్ రైట్స్ ఫోరం స్టేట్ సెక్రటరీ, శేషగిరి గారు హైకోర్టు అడ్వకేట్, సోషల్ యాక్టివిటీస్, సుబ్బరాజు గారు సీనియర్ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు స్పందించి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే ఈ హ్యూమన్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దీన్ని సహజీవనాన్ని ఎంతవరకు చట్టబద్ధ చేస్తారు, మరోపక్క ఈ విధంగా సోషల్ యాక్టివిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏదైనా సరే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో పొందుపరచడం, ఉత్తరాఖండ్లో ఇది అమల్లోకి రావడం వలన భవిష్యత్తులో వీరికి సహజీవనంలో పుట్టబోయే బిడ్డలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు కల్పిస్తారనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.